ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, కృపగల దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధకరమైన నామానికి స్తోత్రములు నాయనా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, నీకు స్తోత్రం 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 తండ్రి. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ స్తోత్రాలు నాయన. అయ్యా, ఇంతవరకు ఈ ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారు. ఈ శుక్రవారం ఉపవాస దినమున తండ్రి, బిడ్డలందరూ ఉపవాసం ఉండి అయ్యా నేను స్తుతించి గణపరచుటకు తండ్రి బిడ్డలకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అట్లాగనే శ్రమల దినాలలో, ఉపవాసపు దినాలలో తండ్రి, ఈ శుక్రవారమున నీ సన్నిధిలో ఇంతవరకు తండ్రి పాటల్లో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. చక్కని స్వరాలను ఇచ్చావయ్యా. చక్కగా నేను స్తుతించి గణపరచడానికి మీరు స్వరాలను ఇచ్చారు. పాడుకున్నప్పుడు నీ మహిమ, నీ కాంతి మా మీద ప్రకాశింప చేసిన దేవానికి స్తోత్రాలు. పాడుతున్నప్పుడు ఈ ఆలయమంతా నీ మహిమ చేత నింపావయ్యా. ఈ ఆలయమంతా ఈ కృప చేత నింపినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అట్లాగనే ఇప్పటి వరకు బిడ్డలు ప్రార్థించారయ్యా, ప్రార్థన చేశారు తండ్రి, స్తోత్రాలు. బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి కన్నీరు కార్చి ప్రార్థించారయ్యా. అయ్యా, అనేకుల కొరకు ప్రార్థించారు, అనేకులు రక్షణార్థమై ప్రార్థించారు తండ్రి. ప్రతి బిడ్డ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించును గాక, దేవుడు అంగీకరించును గాక, తగిన కాలమందు జవాబు దయచేయును గాక తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించయ్యా. ఏ ఒక్కరి ప్రార్థన వృధా పోకుండా అందరి ప్రార్థనలు మీరు జీవగ్రంథంలో రాయమని ప్రార్థిస్తున్నాను. అట్లాగనే ఈ సమయంలో శ్రేష్టమైన నీ మాటల్లోనికి ప్రవేశిస్తూ ఉండగా ఈ శుక్రవారం ఉపవాస దినమున తండ్రి, మరి ఏ మాటలు మీరు అందించబోతున్నారో, ఏ సంగతులు, ఏ గూఢమైనటువంటి విషయాలు, ఏ మర్మాలు మీరు బోధించబోతున్నారో నీకు తెలుసయ్యా. అతి మర్మాలు నీ దాసునైన నా ద్వారా మీరు అనుగ్రహించి మీరు మాట్లాడుండయ్యా. మాట్లాడుతున్నది నేను కాదు, మీరే మాట్లాడితే ప్రవ్వా బిడ్డలకు అర్థమవుతుంది, మారు మనసు పొందుతారు, రక్షణలోనికి వస్తారు, ఆత్మీయతలో ఎదుగుతారయ్యా. నీ స్తోత్రాలు. కాబట్టి నీ మాటలు వినబోతున్నా ప్రతి ఒక్కరికి వినే చెవి కావాలయ్యా. అయ్యా, వినే చెవి కావాలయ్యా, లోబడే చెవి కావాలయ్యా. అట్లాగనే గ్రహించే మనసు కావాలయ్యా. అయ్యా గ్రహించాలయ్యా, అర్థం చేసుకునే మనసు కావాలయ్యా. అయ్యా గైకునే జీవితాన్ని అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ లైవ్ ద్వారా తండ్రి ఛానల్ ద్వారా ఎంతమంది వాక్యం వినటకు సిద్ధపడుతున్నారు, వీళ్ళందరి జీవితాలలో ఈ మాటలు ద్వారా బిడ్డలను బలపరిచి ఆదరించి స్థిరపరచమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి మొట్టమొదట మహిమను చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు ఆయనకు ఎవరు సాటి రారు. నిత్యుడైనటువంటి దేవుడు, సమాధానకర్తయగు అధిపతి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నివసించువాడు, సర్వలోకాన్ని పరిపాలిస్తున్నటువంటి నిత్యత్వము కలిగినటువంటి ఆ సర్వోన్నతునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు చక్కగా పాడారు అమ్మా, దేవుని స్తుతించారు, దేవుని గణపరిచారు, అట్లాగనే ప్రార్థనలు చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేశారు. మన నిమిత్తమే కాదు, బయట వాళ్ళ నిమిత్తం ఎంతమంది ప్రార్థించమని కోరారో వాళ్ళందరి కొరకు మీరు ప్రార్థనలు చేశారు. మరి చాలా సంతోషం ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు మనమే కాదు, మనతో పాటు చాలా మంది ప్రార్థనలో కూర్చున్నారు.
గృహాలలో ఉన్నవారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు, యెరూషలేము బిడ్డలు చాలా చోట్ల ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. మరి వాళ్ళ ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించునుగాక, అంగీకరించునుగాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా. ఎట్లాగున్నారు అమ్మా? గత వారం అంతా ఎట్లాగున్నారు? గత వారం అంతా సంతోషంగా ఉన్నారా? మరి వెళ్ళొచ్చారా? లేమల్లే వెళ్ళొచ్చారా? సంతోషించారా? ఏమ్మా ఆనందించారా? ప్రభు సన్నిధిలో ఆనందించారా? ఆనందించిన వాడు స్తోత్రం చెప్పండి. అదేనా స్తోత్రం చెప్పటం? అసలు ఆనందంతో వచ్చిన వాళ్ళు అదేనా? గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, సమాధానంగా చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చాలా సంతోషం. అట్లాగనే పోయిన వారం వాక్యం గుర్తుందో? ఏం చదువుకున్నాం అమ్మా? ఎఫెసీ 6:15 ఏముందమ్మా? పాదములకు సమాధాన సువార్త వలనైనా తొడుగుకొని నిలవబడుడి. అంతే కదమ్మా? దేవుని సన్నిధిలో పాదములకు మనం ఆదివారం చెప్పుకున్నాం. ఆదివారం ఏం చెప్పుకున్నామమ్మా? పరిశుద్ధ దినాన్ని ఏం చెప్పుకున్నాం? పాదములకు ఏం తొడుక్కోవాలి? జోడి తొడుక్కోవాలి. ఏం జోడి? ఏం జోడంటే సిద్ధ మనసు అనే జోడి, సిద్ధ మనసు అనే చెప్పులు. అందుకనే మనం ఒక స్థిరమైన మనస్సును కలిగి ఉండాలి. ఈ యుద్ధము చేసేటప్పుడు అమ్మా ఏ మనసును కలిగి ఉండాలి? ఒక స్థిరమైన మనస్సును కలిగి ఉండాలి. ఒక స్థిరత్వాన్ని మనం కలిగి ఉండాలి అని మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం గుడారాలకు వెళ్ళాలనుకున్నాం. మనసులో ఏమనుకున్నాం? ఏది ఏమైనా సరే ప్రతి సంవత్సరం నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పొందుకొని రావాలి. దాన్ని ఏమంటారు? నిశ్చయించుకున్నాం. ఏమనుకున్నారమ్మా? ఒక స్థిరమైన మనస్సు అంటే ఒక స్థిరత్వాన్ని కలిగి మనం వెళ్ళాం. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఒక పని చేయటానికి మనం ఏం చేస్తాం? స్థిరత్వం. ఇప్పుడు ఒక పాపని బాబుకి ఇవ్వాలి, ఏమనుకుంటాం? ఆ అబ్బాయి ఫిక్స్ అండి పాస్టర్ గారు, నేను అనుకున్న అయిపోయింది. ఇక స్థిరత్వం అంటే స్థిరమైన మనస్సు. అవునా కాదా? ఒక పని చేయాలి మనం, స్థిరమైన మనస్సు, సిద్ధపడే మనస్సు. అందుకనే పోయినటువంటి వారం ఒక స్త్రీ ఒక నిర్ణయం తీసుకుంది. చెప్పా మీకు. ఎవరమ్మా? ఎస్తేరమ్మ గారు ఒక నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం తీసుకుంది? ఎవరు చెబుతారు? ఏం నిర్ణయం తీసుకుంది? నేను రాజుగారి దగ్గరికి వెళ్తా, అవసరమైతే మరణించినా మరణిస్తా, కానీ రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. అంటే అది ఏ మనసు? అది ఆ మనసు వెనక్కి తీసిందా, ముందుకెళ్ళిందా? ఏది ఏమైనా సరే అంటే సిద్ధపడింది, మరణానికైనా సిద్ధపడింది. అందుకనే క్రైస్తవ జీవితంలో ప్రభువుని ఎరిగిన తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనను విడిచిపెట్టకుండా ఇక ఆయనతోనే నేను జీవిస్తా. ఎస్తేరమ్మ గారు గనక ఒక స్థిరమైన మనసు తీసుకున్నట్టుగా ఆ స్థిరమైన మనస్సు చెప్పులంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నిలవబడండి, చెప్పులు వేసుకొని మీరు నిలబడాలి. ఎస్తేరమ్మ గారు నిలబడిందా లేదా? ఎవరి కోసం నిలబడింది? జనుల కోసం, యూదుల కోసం నిలబడిందా లేదా? నిలబడింది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇంకొక చోట అంటున్నాడు, మీరు యుద్ధంలో ఉన్నారు, అపవాదితో యుద్ధం చేస్తున్నారు, ఈ యుద్ధంలో మీరు పడిపోవద్దు, నిలబడండి అంటున్నాడు. నిలబడండి. పడిపోవటం తేలిక, నిలబడటం
తేలిక? అమ్మా, మనందరికీ తెలుసు పడిపోవటం ఏముంది, తేలిగ్గా పడిపోవచ్చు, కానీ నిలబడాలంటే చాలా కష్టం. అందుకని బైబిల్లో ఒక మాట అంటున్నాడు అపోస్తుడైన పౌలు గారు. చూద్దామా? తీండి మొదటి కొరింథీ చూడండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయం. మొదటి కొరింథీ 10వ అధ్యాయాన్ని తీద్దాం అందరం కూడా. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో ఓ చిన్న మాట మీ జ్ఞాపకం చేస్తా ఈ సందర్భంగా. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈ మాట అందరం కలిసి చదువుదామా? ఈ మాట మనం అందరం కలిసి చెబుదాం. రెడీగా ఉన్నారా? తాను, అందరు చెప్పాలి. తాను, స్వరం పెంచాలి. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు, పడిపోకుండునట్లు, జారిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. జాగ్రత్త దేనికి చెప్పాడు ఇక్కడ? అమ్మా, జాగ్రత్త దేనికి చెప్పాడు? నువ్వు పడిపోతావేమో, జాగ్రత్త, పడిపోవద్దు, నువ్వు జాగ్రత్తగా నిలబడు అని చెప్తున్నాడు. చూడండి, మనం జాగ్రత్తలు చెబుతాం. ఎవరికి చెబుతాం జాగ్రత్తలు? అమ్మా, బయటికి వెళ్ళే వాళ్ళకి ఏం చెబుతాం? మా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా అని చెబుతాం. ఇంకా ఎవరికి చెబుతాం? మీరు ఎప్పుడు చెప్పలా? ఇళ్లలో పిల్లలకి చెబుతాం. అమ్మా, స్కూల్కి వెళ్తున్నావు జాగ్రత్తగా, మిల్లుకి వెళ్తున్నారు జాగ్రత్తగా, వాహనాలు డ్రైవింగ్కి వెళ్తున్నారు జాగ్రత్త, అమ్మ కాలేజీకి వెళ్తున్నారు, యజమానులు పని బాటలకు వెళ్తున్నారు జాగ్రత్త అయ్యా, చుట్టాలు వెళ్తున్నారు ఏమంటాం? జాగ్రత్తగా వెళ్ళిరండి. జాగ్రత్తని ఎందుకు చెబుతాం మనం? జాగ్రత్తలు ఎందుకు చెబుతాం? ఎక్కడైనా పడిపోతావేమో, ఎక్కడైనా ఏదైనా జరిగిద్దేమో అంటే కాస్త జాగ్రత్తగా, మెలకువగా ఉండు, ఎలక్ట్గా ఉండు, చురుకుదనంగా ఉండు, అమాయకంగా ఉండబాకు. రోజులు బాగాలేవు, పరిస్థితి బాగాలేదు, పరిస్థితులు విషమించినాయి, జనాలు చెడ్డగా ఉన్నాయి, జనాలు భయంకరంగా ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు అని మనం ఏం చెబుతామా లేదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకి పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో నా తోటి విశ్వాసులారా, నా తోటి బిడలారా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకని జాగ్రత్తగా ఉండాలంటే, నువ్వు నిలుచున్నాను అని నీవు అనుకుంటున్నావేమో, ఎప్పుడు పడిపోతావో తెలియదు. నిలబడే వాళ్ళు ఎక్కువ, పడిపోయే వాళ్ళు ఎక్కువ? అమ్మా, పడిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. జాగ్రత్త. అందుకని పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో చెప్తున్నాడు? కొరింథీ సంఘముతో చెప్తున్నాడు. కొరింథీ సంఘముతోనే ఎందుకు చెప్తున్నాడు పౌలు గారంటే, ఈ కొరింథీ సంఘములో మంచి వరాలు ఉన్నాయి. అమ్మా, వీళ్ళకి మంచి వరాలు ఉన్నాయి. అదిగాక అన్యుల మధ్యలో కట్టబడిన సంఘం, మంచి వరాలు ఉన్నాయి, మంచి పరిచర్య ఉంది, సంఘం పెద్దది, మందిరం పెద్దది. ఒకవేళ మీరు పడిపోతారేమో
సాతాను మిమ్మల్ని పడగొడతారేమో, మీరు నిలవబడండి. ఎఫెసీ పత్రికల్లో ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఏం చెప్పాడు? నిలవబడండి. ఏమన్నాడమ్మ అక్కడ? చెప్పులు వేసుకొని నిలవబడండి అన్నాడు. ఇక్కడ ఈ సంఘానికి పౌలు గారు ఏం చెప్తున్నాడు? పడిపోకుండా చూసుకోండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఎందుకు చెప్తున్నాడంటే, మన పితరులు పడిపోయారు అని చెప్తున్నాడు. కొరింథీ సంఘం 10వ అధ్యాయంలో మన పితరులు పడిపోయారు. పితరులు అంటే ఎవరు? మనకంటే ముందున్నవాళ్ళు. అమ్మ, మనకంటే ముందున్నవాళ్ళు మన పితరులు ఇశ్రాయేలీలు పడిపోయారు. వాళ్ళు సాతానులో పడిపోయారు. వాళ్ళ వలె మనం పడకుండా ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు జీవితంలో పడిపోయిన వాడిని చూపిస్తాం పిల్లలకి. ఎవరిని? పడిపోయిన వాడిని ఎందుకు చూపిస్తాం చెప్పండి? చెడిపోయిన వాడిని ఎందుకు చూపిస్తాం? చెడిపోయిన వాడిని చూపిస్తాం, బాగుపడి వాడిని నువ్వు నా మాట అనకపోతే అట్లాగా తయారవుతావు. ఎట్లాగా తయారవుతావు? ఇదిగో, నా మాట వినకపోతే, దేవుని మాట వినకపోతే, అదిగో వాడు తయారయ్యండి. తాగుతా, తిరుగుతా, చదువుకోకుండా తయారవుతావు. నా మాట విని జాగ్రత్తగా చదివితే అదిగో పిల్లగాడి ఉద్యోగం చేస్తున్నాడు, చూసివా? అంటావా లేదా? అదిగో అతని వలె నువ్వు ఉండు, ఇదిగో ఇతని వలె నువ్వు ఉండబాకు అంటాం. ఎందుకు చూపిస్తాం ఉదాహరణ? మన ఉదాహరణ ఎందుకు చూపిస్తాం? బాగుపడతాడేమో, తెలుసుకుంటాడేమో, వాడిలా కాకూడదు అనుకుంటాం. అట్లాగనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు జాగ్రత్తగా మనం గమనిస్తే, పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, కొరింథీ సంఘానికి మన పితరులు పడిపోయారు అంటున్నాడు. ఎందుకు వాళ్ళు పడిపోయారు మనం చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఎందుకు వాళ్ళు పడిపోయారంటే, 5వ వచనం చూడండి. ఎందుకు పడిపోయారు? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంగతులు మనకి దృష్టాంతాలుగా ఉన్నవి. ఏ సంగతులు? అరణ్యములో అన్నాడు దేవుడు. అరణ్యములో కొంతమంది పడిపోయారు. అరణ్యములో కొంతమంది తోవ తప్పారు. ఎందుకు తోవ తప్పారో చెప్పాడు. ఎందుకు వాళ్ళు తోవ తప్పారంట? ఎందుకు తోవ తప్పారమ్మా? వాళ్ళు ఆశించిన ప్రకారముగా మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు వాళ్ళు చెడ్డవాటిని ఆశించి పడిపోయారు. వేటిని ఆశించారమ్మా? చెడు జీవితాన్ని ఆశించారు, చెడు జీవితాన్ని కోరుకున్నారు, దేవునికి అయిష్టమైన జీవితాన్ని కోరుకున్నారు, దేవునికి నచ్చని జీవితాన్ని కోరుకున్నారు, దేవునికి నచ్చని పని చేశారు గనుక వాళ్ళు సంహరించబడ్డారు. అంటే అరణ్యములో చంపబడ్డారు. మరి మీరు వాళ్ళ వలె పడిపోకుండా ఉండాలంటే నేను చెప్తున్నా, వాళ్ళ వలె మీరు పడిపోవద్దు. ఏమండి గమనించండి, వాళ్ళు అనుకున్నారా పడిపోతామని? ఎవరు అనుకోరండి. పడిపోతానని ఎవరు అనుకోరు. అందరూ కూడా ఏమనుకుంటారు? సాధ్యమైనంత వరకు నేను నిలబడాలి, దేవుళ్ళో ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి, పరిచర్య చేయాలి, పాటలు నేర్చుకోవాలి, వాక్యాలు నేర్చుకోవాలి, దేవుని సేవ చేయాలి, దైవజనునికి సహకారిగా ఉండాలి, పరిచర్య చేయాలి, దేవునికి లోబడాలని అందరూ అనుకుంటారు. అందరూ అనుకునేదే. కానీ వీళ్ళు అట్లాగా వచ్చినోళ్లే. ఐగుప్తు దేశము నుంచి కనాను దేశానికి వెళ్ళటానికి అందరూ సంతోషంగా బయలుదేరారు. అందరూ వెళదామనే బయలుదేరారు. కానీ మధ్యలో ఏం జరిగింది?
మధ్యలో ఒకడు ఉన్నాడుగా, ఎవడాడు? సాతానుడు ఏం చేశాడంటే, నీవు ఎట్లాగా పోతావు నేను చూస్తా. ఏమంటాడు? అమ్మా, నువ్వు ఎట్లాగా పోతావో నేను చూస్తా, నువ్వు ఎట్లాగా ప్రార్థన చేస్తావో నేను చూస్తా, నువ్వు ఎట్లాగా ముందుగా దేవుని మందిరానికి పోతావో నేను చూస్తా, నువ్వు ఎట్లాగా బలపడతావో నేను చూస్తా. ఆడున్నాడు కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? చెడ్డ వాటిని కోరుకునేటట్టు ప్రేరేపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, వాళ్ళు ఎందులో పడిపోయారంట? ఒకటి, వాళ్ళు ఎందులో పడిపోయారు? వాళ్ళు ఎందులో పడిపోయారంటే 7వ వచనం చూడండి, ఎందులో పడిపోయారు. మొట్టమొదట, జనులు తినుటకును త్రాగుటకును కూర్చొండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె ఉండకుడి విగ్రహారాధికులై. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు ఏం చేశారంటే విగ్రహాల దగ్గర పెట్టిన దానిని వాళ్ళు తిని తిరణాల్లో పాల్గొని, బలు ఇవ్వటంలో పాల్గొని, విగ్రహార్పితమైన దానిని తిని తాగుచు అక్కడే చిందులేస్తూ అక్కడే వాళ్ళు ఏమయ్యారు? పడిపోయారు. ఎవరైనా మోయాబీలు కానీ అమోనీలు కానీ పిలిచినప్పుడు మేము రామయ్యా అని అన్నారా? అనలా. వాళ్ళతో పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేశారు? వాళ్ళతో వెళ్ళిపోయి విగ్రహారాధన సంబంధమైన విషయాల్లో తిని తాగుచు భయంకరంగా జీవించినప్పుడు సాతానుడు ఏం చేశాడో చూడండి. వీళ్ళని అక్కడ పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు? ఆ ఉత్సవాల దగ్గర పట్టుకున్నాడు. తినుచు త్రాగుచు గడిపారు. అది దేవునికి ఇష్టమా? అమ్మా, దేవునికి ఇష్టమా? దేవుడు ఏమన్నాడంటే, విగ్రహం దగ్గరికి మీరు వెళ్ళకూడదు, దానికి పూజించకూడదు, దానికి నమస్కరించకూడదని దేవుడు చెప్పాడా లేదా? చెప్పినప్పుడు వీళ్ళేం చేశారు? ఏం చేశారమ్మా? దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి విగ్రహారాధనలో పాల్గొని తినుచూ త్రాగుచూ ఉండేసరికి దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవుడు వాళ్ళల్లో నుంచి బయటికి పోయాడు. గమనించండి, దేవుని ఆత్మ మనలో నుంచి బయటికి పోతే మనం ఏమన్నా పనికొస్తామా? చెప్పాలి అమ్మా, మనం ఏమన్నా పనికొస్తామా? పనికి రాము. ఎప్పుడైతే వాళ్ళు ఈ విగ్రహాల దగ్గర పెట్టింది తినుచు త్రాగుచు వాళ్ళకిష్టం వచ్చినట్టు జీవించారో, వీళ్ళల్లో ఉన్న దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయి అక్కడ దేవుడు వాళ్ళని సాతానికి అప్పగించాడు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి ఎక్కడ పడిపోతున్నాడంటే విలాసవంతమైన జీవితంలో పడిపోతున్నాడు. ఏ జీవితం? అమ్మో, ఈ ప్రార్థన అంటే ఏం తినకూడదంట, ఏం చేయకూడదంట, ఎటు పోకూడదంట, ఇంత కఠినంగా ఉండాలంటే మన వలన కాదు. అదే విగ్రహాల దగ్గర ఎట్లుంటది అమ్మా? చెప్పండి, అక్కడ ఎట్లుంటదమ్మా? ఇష్టం వచ్చినట్టు తినటం, సంతోషించి ఎంజాయ్. కానీ ప్రార్థన ఎట్లాగుంటుంది? అంతా కఠినం, అంతా నియమాలు, అంతా నిష్ఠ. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను వాళ్ళని ఆ విగ్రహారాధనలో పడేశారు. అక్కడ కొంతమంది పడిపోయారు. ఇంకొంతమంది ఎక్కడ పడిపోయారు? 8వ వచనం. ఇంకొంతమంది ఎక్కడ పడిపోయారు? మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము, వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినముననే 23,000 మంది. దేవునికి స్తోత్ర. వ్యభిచారం చేసి 23,000 మంది ఒక్కరోజే చనిపోయారంట. జాగ్రత్తగా విందాం చరిత్ర. అంటే వ్యభిచారం ఎవరితో చేశారు? మోయాబీ స్త్రీలతో చేశారు వీళ్ళు. ఏ స్త్రీలతో?
మోయాబీ స్త్రీలతో ఎప్పుడైతే వీళ్ళు సాంగత్యం చేశారో దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు స్త్రీ దగ్గర పడిపోయారు. సాతానుడు ఎక్కడ పడగొట్టాడు? మొట్టమొదట ఎక్కడ పడగొట్టాడు? తినుచు త్రాగటం దగ్గర పడగొట్టాడు. రెండవది ఎక్కడ పడగొట్టాడు? వాళ్ళని స్త్రీని అడ్డం పెట్టుకొని పడగొట్టాడు. వాళ్ళల్లో ఉన్న ఎప్పుడైతే వాళ్ళు వ్యభిచారం చేయించారో, మోయాబీ స్త్రీలతో వ్యభిచారం చేశారో, వెంటనే దేవుని కోపం వచ్చేసి అక్కడ మీరు చదవండి, అక్కడ తెగులు వచ్చేసింది. ఏమొచ్చిందమ్మా? తెగులు వచ్చింది. ఫీనెహాస్ అనేటువంటి యాజకుడు ఏం చేశాడు? ఆ మోయాబీ స్త్రీని కత్తితో పొడిచాడంట. ఇశ్రాయేలీయుడిని, మోయాబీ స్త్రీని ఇద్దరిని వ్యభిచారం పట్టుకొని వీళ్ళిద్దరిని కత్తితో పొడిచేసరికి తెగులు ఏమైంది? చెప్పాలి, తెగులు ఏమైంది? ఆగిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఫీనెహాస్ చేసిన మంచి పని, ఆ ఇద్దరిని వ్యభిచారం చేస్తున్నటువంటి ఇద్దరిని పట్టుకొని తన దగ్గర ఉన్న 7 ఇద్దరిని పొడిచి చంపేశాడు. అంటే ఇశ్రాయేలీయులు ఎక్కడ పడిపోయారు? స్త్రీ కాడ పడిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, సాతానుడు ఒకటి తినుచు త్రాగుచు విలాసవంతమైన జీవితాన్ని చూపించి పడగొడతాడు. రెండవది స్త్రీని చూపించి పడగొడతాడు. మూడవది ఎక్కడ పడగొట్టాడు? మూడవది ఎక్కడ పడగొట్టాడు? చదవండి, అదే 9వ వచనం చదవండి. మనము ప్రభువుని శోధింపక ఉందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన. మూడవది, జాగ్రత్తగా వినండి, మూడవది ప్రభువుని వాళ్ళు శోధించారు. ఏం చేశారమ్మా? శోధించడం అంటే అర్థం ఏంటి? ప్రభువును వాళ్ళు శోధించారు. శోధించడం అంటే నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఈ అరణ్యంలో తీసుకొచ్చారు, ఈ మోసే ఒకడు ప్రార్థన అంటాడు, కనీసం కడుపు నిండా అన్నం పెట్టడు, ఈ అరణ్యంలో ఈ చెట్ల మధ్య శ్యామల మధ్య మేము ఎట్లాగుండాలి, టయానికి నీళ్లు లేవు, టయానికి ఆహారం లేదు, ఏం దేవుడు ఈ దేవుడు అని పొద్దుగూకులు దేవుడిని ఏం చేశారు? అడగటమే మాకు అది కావాలి, ఇది కావాలి ప్రభువుని శోధించడం ప్రారంభించారు. దైవజనుడిని శోధించడం ప్రారంభించారు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ రోజైనా వాళ్ళు ఏ రోజైనా వాళ్ళు తండ్రి మాకు అన్నీ ఇచ్చావు ప్రభు, నీ స్తోత్రం నాయనా, మేమేం చేయాలో చెప్పు అన్నారా? ఏమైనా ఉపవాస ప్రార్థన చేయమంటావా? ఏమైనా కన్నీటి ప్రార్థన చేయమంటావా? లేదు కూర్చొని గంటల తరబడి ప్రార్థన చేయాలి ప్రభువా, అయ్యా నీ ఏం చేయాలయ్యా, నీ కొరకు మేము ఏం చేయాలయ్యా, నీ కొరకు కనీసం 1 గంట అయినా గడపాలని అడిగారమ్మా? లెగితే ఏమడుగుతున్నారు? తెల్లారితే ఏమడుగుతున్నారమ్మా? తెల్లారటం భయం. మాంసం ఎత్తువా, పూరేడి పెట్టెలు నెత్తువా, మన్నా నెత్తావా, ఏం తినాలి, ఏం తాగాలి అదే తప్ప లేచి అయ్యా ఈరోజు ఈ దినాన్ని మాకు ఇచ్చావు, ఈ ఉదయకాలాన్ని మాకు ఇచ్చావు, నీ స్తోత్రం ప్రవ్వా, అన్నీ మాకు ఇచ్చావు, ఆయుష్యముని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, శక్తిని ఇచ్చావని ఏమని ప్రార్థన చేశారా? దేవుని స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి మనం శోధించకూడదంట. అడగాలి, తప్పులేదు, దేవుణ్ణి అడగాలి. మనం మొట్టమొదట దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? దేవుని పని చేయాలి. మొట్టమొదట దేవుణ్ణి స్తుతించాలి, మనం దేవుణ్ణి గణపరచాలి. దేవుని పని చేయకుండా కొంతమంది వస్తారు, ఆ కార్యం అప్పుడే వస్తారు. ఇంకా ఎప్పుడు వచ్చేది అమ్మా? ఆ కార్యం అప్పుడు వస్తారు, కార్యం అయిన తర్వాత కనపడరు, ఇంక దేవుని స్తుతించరు, దేవుని గణపరచరు, దేవునితో సంబంధం లేదు. ఆ కార్యం అప్పుడే వచ్చి అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా అంటారు. తర్వాత
అమ్మా తర్వాత ఎవరికి వాళ్ళే. కానీ దేవుడి ఇశ్రాయేలులు చేసింది అదే. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి స్తుతించకపోతే, దేవుణ్ణి గణపరచకపోతే మనం పడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పండి, మూడవది, కొంతమంది ఎక్కడ పడిపోయారు? దేవుణ్ణి శోధించి సర్పం వచ్చి కాటేసిందంట. దేవుడికి ఇసుగు పుట్టి సర్పాన్ని పంపించాడు. ఆ సర్పం ఏం చేసి అందరిని ఏం చేసింది? చనిపోయారు కొంతమంది. అందుకనే దేవుణ్ణి శోధించి కొంతమంది పడిపోయారు, పాపములో పడిపోయారు. నాలుగవది కొంతమంది ఇంకెక్కడ పడిపోయారు? 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. దేవుని స్తోత్రం చెప్పండి, ఎడిగా స్తోత్రం చెప్పండి. ఈ 4వ బ్యాచ్ ఎవరో తెలుసా? 4వ బ్యాచ్ సనగటం అంటే, అమ్మా ఇక అది నేను చెప్పాల్సిన పనిలా, అది నేను వివరించాల్సిన పనిలా. ఇక అందులో మనం పిహెచ్డి చేశాం. ఏం చేశాం? అందులో డిగ్రీ చేశాం, అందులో ఇంటర్ చేశాం, అందులో 10th చేశాం. ఇక 4వది సనగకుడి, సనగొద్దు. మీరు ఎప్పుడు సణుగుతారు? మనిషి ఉన్నప్పుడా, మనిషి లేనప్పుడా? మనిషి ఉన్నప్పుడు సణిగితే ఏమన్నా ఉందా? ఆ మనిషి చేతిలో దెబ్బలో. మనిషి లేనప్పుడు సనగటం ఎప్పుడో తెలుసా? ఆ మనిషి పక్కకు పోయిన తర్వాత ఇక ఆ మనిషిని గురించి గుణ వాళ్ళకి చెప్ప, వీళ్ళకి చెప్ప, అవసరమైతే ఫోన్ చేసి చెప్ప. మనం అనుకోవచ్చు, పాస్టర్ గారు వాళ్ళని గురించి ఊరక అనుకున్నావు తప్ప అది కూడా పాపమేనా అని మనం అనుకుంటాం. కానీ బైబిల్లో ఏముందో చూడండి స్పష్టంగా. సనగొద్దు, గొణగొద్దు. గొణగటం అంటే పైకి అనరు, లోపలే గొనుక్కుంటా అవకాశం ఏది కానీ దొరికితే కొట్టాలనే అవకాశం లేక అట్లాగనే నిలబడి బిక్కుమంటూ ఎట్నో చేతులు ముందు పెట్టుకొని చూడండి. సనగటం, గొణగటం. ఇది నా మాట, దేవుని మాట. దేవుడు ఇప్పుడు మీరు చదివారు కదా, ఇశ్రాయేలీలు ఏమన్నారు? ఏం మోషే ఏం పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు ఎవరన్నారు ఆ మాట? ఎవరన్నారు ఆ మాట? మోషే ఒక్కడేనా దత్తనం చేసేది? అహరోను ఒక్కడేనా దత్తనం చేసేది? మాకంటే ఆయన ఏమన్నా ఎక్కువ? ఎవరన్నారు ఆ మాట? ఎవరు చెబుతారు? దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరన్నారమ్మా? మిరియాము ఏమన్నది? ఇంకా వాళ్ళేనా చేసేది, మేం చేయకూడదా? ఇంకా ఎన్నిసార్లు చెప్పానమ్మా? అమ్మా కోరవ కుమారులు కూడా సనిగారు. మిరియాము ఏమన్నది? అందుకని ఆ వచనాలు ఎప్పుడైనా మీకు గుర్తుపెట్టుకోవాల్సిందే. దేవుడు మాతో మాట్లాడటం లేదా? దేవుడు ఆయన ఒక్కడితోనే మాట్లాడుతున్నాడా? దేవుడు మాతో మాట్లాడటం లేదా? మాకు అధికారం లేదా అన్నది. సనిగింది, గొణిగింది. ఏమండి, మోషే ఉన్నప్పుడు సనిగిందా, మోషే లేనప్పుడు సనిగిందా? చెప్పాలి. భర్త ఉన్నప్పుడా, భర్త లేనప్పుడు సనిగిందా? ఎంతమంది ఆ పని చేస్తున్నారు? చేయొత్తని ఎంతమంది సనుగుతున్నారు? అందరూ సనుగుతున్నారు. ఒప్పుకుంది, దేవుని స్తోత్రం చెప్పు. సహోదరి ఒప్పుకుంది, పాస్టర్ గారు సనుగుతున్నామండి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సనగటం కూడా పాపమే. అంటే మనం అనుకుంటాం ఏమని?
పాస్టర్ గారు నేను ఏ పాపం చేయట్లేదు. మనం ఏ పాపం చేయకపోయినా ఈ సనగటం కూడా ఒక భర్తను గురించే కాదు, ఇతరుల గురించి, లేదు బంధువుల్లో ఎవరైనా, లేదు సంఘములో ఎవరైనా, ఒక సేవకుడైనా, ఎవరైనా ఎవరి గురించి అయినా, అమ్మా ఎవరితోనే మాట్లాడుతుంటే అమ్మా నా దగ్గర మాట్లాడబాకు, ఎవరి విషయాన్ని చెప్పు అంతే తప్ప వాళ్ళ గురించి మనకెందుకమ్మా, కానీ ఎవరి దారిని వాళ్ళే, మనకొద్దు, మనం సనుక్కోవద్దు, మనం గొనుక్కోవద్దు అని మనం ఏం చేయాలి? ఆయనను మహిమపరచుదుము గాక. ఇశ్రాయేలీలు సణిగి ఏం చేశారు అమ్మా? సణిగి ఏమయ్యారంట? చెప్పాలి. ఆహా, సణిగి సంహారకుని చేత. సంహారకుడంటే సంహరించే సాతాను చేత నశించిపోయారు. సాతాను ఎక్కడో పట్టుకోదు. నువ్వెప్పుడైతే గొనుగుతున్నావో, నువ్వెప్పుడైతే, కొంతమంది చూడు ఎట్లాగంటారు, పైకి అంటారా? పైకంటే వినపడిద్దేవు, మళ్ళా పాపం వచ్చి ఇది కూడా ఏమైందంట? బైబిల్లో చెప్పబడిన మాట మనం చూడండి, ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు. కానీ వీళ్ళు ఎక్కడ పడిపోయారు? సనగటం కాడ పడిపోయారా? ఇంకా ఎక్కడ పడిపోయారు? తిండి కాడ, తినటం త్రాగడం కాడ పడిపోయారా? 2. ఇంకా ఎక్కడ పడిపోయారు? వ్యభిచారం చేసి పడిపోయారు. ఇంకెక్కడ పడిపోయారు? శోధించి పడిపోయారు. కాబట్టి ఎందుకు కొరింథీ సంఘానికి వీళ్ళ గురించి చెప్పాడు, పితరుల గురించి అంటే వాళ్ళు పడిపోయారు, మనం అట్లాగా పడిపోకూడదని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ అంతమందిలో అమ్మా 2 మాత్రం పడిపోవాలా? చెప్పాలి. ఎంతమంది పడిపోవాలా? యెహోషువ వాళ్ళను కూడా సాతాను పడగొట్టాలని చూశాడా లేదా? కానీ వాళ్ళు పడిపోయారా? లేదు. ప్రభువా ఇవన్నీ మాకొద్దయ్యా, నువ్వు వాగ్దానం చేసిన దేశాన్ని మేము చేరాలి, ఆ దేశం మాకు కావాలి, నీ ఆశీర్వాదం మాకు కావాలి, నీ కృప మాకు కావాలి, నీ ఆత్మచేత మేము నింపబడాలి అంటే వాళ్ళు ఇవన్నీ పట్టించుకోవాలా. ఏదున్నా ఏది లేకపోయినా, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి గణపరిచారు గనక సాతానుడు వాళ్ళను ముట్టుకునే అవకాశాన్ని లేదు. ఎందుకు లేదు చెప్పండి? వాళ్ళు అవకాశాన్ని ఇవ్వలా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా అమ్మా పడిపోకుండా చూసుకోవాలి. యుద్ధములో దేవుడు నిలబడమన్నాడు, సిద్ధ మనసు కలిగి నిలబడమన్నాడు. ఇక్కడ కొరింథీలో ఉదాహరణ చెప్పారు, వాళ్ళు పడిపోయారు, మనం పడిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. ఏమని ప్రార్థన చేసుకుందాం? తండ్రి, ఇశ్రాయేలీల్లో కొంతమంది పడిపోయినట్టుగా నేను పడిపోకూడదయ్యా. వాళ్ళు వ్యభిచారం వలన పడిపోయారు, తినుచు త్రాగుచు విగ్రహారాధనలో పడిపోయారు, సణిగి పడిపోయారు, శోధించి పడిపోయారు, నశించిపోయారు, మధ్యలో రాలిపోయారు, నీ సన్నిధికి దూరమయ్యారు. అట్లాగా నేను కాకూడదయ్యా. అయ్యా, నేను బ్రతికినంత కాలం నీతోనే నేను ఉండాలయ్యా, నీ సన్నిధిలో నేను నిలబడాలయ్యా. మనం ఒక పాట కూడా ఉంది, ఇదేనా కోరిక పాడాలి. ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక, నవ జీవన రాగమాలిక, ఇదే నా కోరిక
యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవ జీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవ జీవన రాగమాలిక, నవ జీవన రాగమాలిక. హల్లెలూయా. ఏదమ్మా మన కోరిక? పడిపోవాలనా నిలబడాలనా? ఎందుకు ఈ ప్రార్థనలో నిలబడాలని, ఎందుకు ఈ ఉపవాసాలు నిలబడాలని, అమ్మా ఎందుకు ఈ పాటలు నిలబడాలి, ఎందుకు ఈ సన్నిధి మనం అందరం నిలబడాలి. కాబట్టి యుద్ధంలో మనం పడిపోకూడదు, నిలబడాలి. పితరుల వలె మనం పడిపోకూడదు, యెహోషువ కాలేబు వలె నిలబడాలని మనం ప్రార్థన చేసుకుని ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.